నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వేసవి ప్రణాళికపై విపత్తు నిర్వహణ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని ఆయన సూచించారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్లు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలన్న సీఎం తాగునీరు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. విశాఖ రుషికొండ బీచ్కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఫ్లాగ్ను ఎగురవేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో లోపంతో కొద్ది రోజుల క్రితం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను డెన్మార్క్కి చెందిన అంతర్జాతీయ సంస్థ నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దడంతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పునరుద్ధరించింది. బీచ్లో పరిశుభ్రత, ఇతర సదుపాయాలు సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత పర్యాటక శాఖపై ఉందని మంత్రి దుర్గేష్ చెప్పారు. ప్రజలు కూడా బీచ్ను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వివిధ బీచ్ క్రీడలను నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. రాజధాని రైతులతో తుళ్లూరులో సమావేశం నిర్వహించారు. రాజధాని రైతులు పలు సమస్యలు వివరించగా అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో అభివృద్ధికి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నట్లు కన్నబాబు చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని గ్రామాల ప్రజలతో చర్చించిన తర్వాతే డీపీఆర్ తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు. 3 ఏళ్లలో మౌలిక వసతులు పూర్తి చేయాలని కోరారు. రాజధాని నిర్మాణంలో తమను భాగస్వాములను చేసి ఉపాధి కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసే లేబర్ సెస్ మొత్తాన్ని ఆ ప్రాంతంలోని కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, వైఎస్ఆర్, శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ తెల్లవారుజామున 3 నుంచి గంటపాటు కురిసిన వర్షానికి శ్రీకాకుళంలో డే అండ్ నైట్ కూడలి నుంచి రామలక్ష్మణ కూడలికి వెళ్లే రోడ్డులో చెట్లు కూలి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోకి మురుగునీరు చేరగా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో 2,400 ఎకరాల్లో అరటి పంట నేల కొరిగింది. సుమారు 20 కోట్లకు పైనే నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. చేతికొచ్చిన పంట నేల కొరిగి రైతులు బోరుమంటున్నారు. అటు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పులివెందుల నియోజకవర్గాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన అరటి రైతులతో అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుంచి 23 వరకు కురిసిన అకాల వర్షాలకు తెలంగాణలోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర ఉమ్మడి జిల్లాల్లో దెబ్బతిన్న పంటల్లో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వడగళ్ల వానలకు జరిగిన పంటల నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయిలో రైతువారీ సర్వే చేసి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పూర్తి నివేదిక అందగానే రైతులకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తుమ్మల తెలిపారు. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో చిక్కుకుని చనిపోయిన వారి మృతదేహాలను వీలైనంత త్వరగా బయటకు తీసేలా చూడాలని సూచించారు. ఎస్ఎల్బీసీ వద్ద సహాయ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. సహాయ చర్యల కొనసాగింపునకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలన్న సీఎం తాత్కాలిక చర్యలతో పాటే శాశ్వత చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ సంస్థలతో అధ్యయనం చేయించాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ముందుకు వెళ్లాలని సీఎం తెలిపారు. చిక్కుకున్న 7గురికి పరిహారం విషయంలో కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. సహాయ చర్యల నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రజా సమస్యల ప్రస్తావన సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య సంవాదం జరిగింది. రైతులు, ఆదివాసీలు, ఎస్సీలు, బీసీల సంక్షేమాన్ని నాటి బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని పాయల్ శంకర్ విమర్శించారు. వెంటనే జోక్యం చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన సొమ్ము విడుదలకు సహకరించాలని కోరారు. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్స్ ను లోక్సభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అరకు కాఫీకి ప్రచారం కల్పించడం గర్వంగా ఉందని పీయూష్ గోయల్ చెప్పారు. కేంద్ర రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ అరకు కాఫీని అత్యున్నత స్థాయికి తీసుకువెళుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల ఎంపీలు అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు. ప్రతి భారతీయుడు అరకు కాఫీని సేవించాలని కోరారు. మన్ కీ బాత్లో అరకు కాఫీని ప్రోత్సహించినందుకు ప్రధాని మోదీకి, పార్లమెంట్లో స్టాల్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇది మనందరికీ, ముఖ్యంగా గిరిజన రైతులకు గర్వకారణమని ఎక్స్లో పోస్ట్ చేశారు. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ప్రతి కప్పు కాఫీని ఆస్వాదిస్తున్నప్పుడు వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా గుర్తుంచుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు, బీమా, పింఛన్లపై డిమాండ్లతో ఆశా వర్కర్స్ చేపట్టిన ఆందోళన హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని వేర్వేరు జిల్లాల నుంచి తరలివచ్చిన ఆశా వర్కర్లు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోటిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ దశలో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆశా వర్కర్లకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత, వేతనం పెంపు, పదోన్నతులు, బీమా, పింఛన్ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. అసెంబ్లీకి హాజరు కాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రగా హైదరాబాద్ చేరుకున్నారు. సీఎంను కలిసి వినతిపత్రం అందజేసిన నాయకులు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయాలని వినతిపత్రం ఇవ్వనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన జరగనుండగా 9 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 29 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1న ముగియనున్నందున ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లే అంశంపై ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్లో మహంతి వేసిన పిటిషన్పై నిర్ణయం వచ్చే వరకు ఆయనను తెలంగాణ నుంచి రిలీవ్ చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐపీఎస్ కేడర్ విభజనలో భాగంగా ఏపీకి వెళ్లాలని అభిషేక్ మహంతిని ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కేంద్రం ఉత్తర్వులను సవాలు చేస్తూ మహంతి క్యాట్ను ఆశ్రయించారు. తరువాత క్యాట్లో విచారణ తేలే వరకు తనను తెలంగాణలోనే కొనసాగించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు క్యాట్లో నిర్ణయం ఇచ్చే వరకు తెలంగాణలో కొనసాగించాలని ఆదేశించింది. మహంతి పిటిషన్ను వేగంగా విచారణ జరిపి త్వరగా తేల్చాలని క్యాట్ను ఆదేశించింది. బెట్టింగ్ వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పోడ్చలేరని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరైన శ్యామలను 3 గంటలకు పైగా పంజాగుట్ట పోలీసులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఇలా చేయడం తప్పు అని విచారణ అనంతరం ఆమె తెలిపారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఇటీవల శ్యామల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసుల విచారణకు హాజరయ్యారు.
తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పొందిన అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు నిర్దేశించిన సమయంలో జైలు అధికారుల ముందు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని అనిల్ను ఆదేశించింది. తప్పుడు ధ్రువపత్రానికి సంబంధించి విచారణ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర విపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అనిల్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి జైల్లో ఉన్న అనిల్ తన తల్లి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ తప్పుడు మెడికల్ ధ్రువపత్రం చూపించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు. తప్పుడు ధ్రువపత్రం సమర్పించినట్లు తేలడంతో ఆ వివరాలను పోలీసులు కోర్టుకు తెలిపారు. మరోసారి బెయిల్ పొడిగించాలని అనిల్ కోరగా హైకోర్టు నిరాకరించింది. జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే కోర్టు నిర్దేశించిన సమయంలో అనిల్ కుమార్ లొంగిపోలేదు. ఈ ఘటనపై నేడు విచారణ జరిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని ప్రభాకర్ రావు వాదించారు. తాను పారిపోలేదని, చికిత్స కోసం అమెరికా వచ్చినట్లు తెలిపారు. దర్యాప్తు అధికారులతో సంప్రదింపులు సాగుతున్నాయని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రభాకర్ రావు కోరారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరగా తదుపరి విచారణను కోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతన భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతుండగా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఈడీలు, డ్రగ్స్ లభించాయి. ముష్కరుల కదలికలకు సంబంధించిన నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంపై సైన్యం, పూంచ్ పోలీసులు కలిసి గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పూంచ్లోని సురన్ కోట్ వద్ద ముష్కరుల ఆయుధాలు లభించినట్లు చెప్పారు. అటు కథువా జిల్లాలోని హిరానగర్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై పోలీసులతో కలిసి సైన్యం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ముష్కరుల కదలికలు గుర్తించేందుకు డ్రోన్లు సైతం వాడారు.